ఎక్కువ ఉండాలి, న్యాయం జరగాలి, పిల్లల ఆర్థిక విద్య రాజకీయ అన్ని రకాలు పెరగాలనే ఆలోచన మిగతా అన్ని రాజకీయ పార్టీలు చెప్పినట్టుగానే మేము కూడా ఒక చిత్తశుద్ధితోటి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. తప్పకుండా అందరూ కూడా దీనికి మద్దతు ఇచ్చినారు, వారందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. కానీ ఇందులో కొన్ని అంశాలకు సంబంధించి వారు లేవనెత్తినప్పుడు వారికి జవాబు చెప్పి ప్రభుత్వం తరఫున అందరు సహకారం అడుగుతాను. ఒకటి స్పష్టంగా చెప్తాను, ఇది విధి విధానాలకు సంబంధించి గౌరవ శాసనసభ్యులను కావచ్చు, ఇందులో న్యాయం జరగాలి బలిగిన వర్గాలకు అనేటువంటి ఆకాంక్షించే వాళ్ళు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, అందరికీ కూడా సహకారం తీసుకుంటూ ఎక్కడ కూడా వివక్షపూరితంగా ఏదో రాజకీయపరమైన అంశాలను తీసుకొని పోయేది. ఇది బలహీన వర్గాలకు న్యాయం జరగాలనేటువంటిది మా పార్టీ ఆకాంక్ష, మా ప్రభుత్వం ఆకాంక్ష అనే మాట సందర్భంగా మనం చేస్తున్నాం. అధ్యక్ష, ఈరోజు చాలా మాట్లాడుతారు చట్టం గురించి సంబంధించి, చట్టం చేయాలి. నాకు ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష, రాజకీయంగా తర్వాత మాట్లాడతాను. ముందు మీరు ఎవరైనా తెలుసుకోమని చెప్తాను. నేను గౌరవ ఇక్కడ కూడా వెంకటేష్ అన్న న్యాయవాది ఉన్నారు, లేదా గౌరవ సభ్యులు 2011 ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం చేసింది. ఆనాడు యూపీఏ ప్రభుత్వం, నేను కూడా సభ్యుడిని. అప్పుడు ఏర్పడినటువంటి కేంద్ర ఓబీసీ పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా దాదాపు దేశంలో ఉన్న 20 రాష్ట్రాలు తిరిగే అవకాశం వచ్చింది. తప్పకుండా బలహీన వర్గాల పట్ల ఒక కమిట్మెంట్ ఉంది. డిగ్రీ చదువుకునే విద్యార్థి రాజకీయాల్లో ఆనాడు మురళీధర్ కమిషన్ లోపల మరి కార్యక్రమం తీసుకున్నప్పుడు మరి తెలుసు పరిస్థితి. మండలం పేరు మీద కమ్మటలను తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా మండల్ గెలవాలని కోరాడుకున్నటువంటి వల్ల ఆనాడు నుంచి వచ్చిన బిడ్డగా నేను అందరూ కోరుతాను, గౌరవ సభ్యులు కూడా సభను కూడా 2011లో కూడా ఎటువంటి చట్టం చేయకుండానే క్యాష్ సెన్స్ జరిగిందవా, ఇది ఒక ప్రభుత్వ నిర్ణయం. ఈరోజు కూడా మీరు ఎవరు కూడా అనుమానపడాల్సిన అవసరం లేదు. చట్టానికి సంబంధించి కావచ్చు, చిత్తశుద్ధి ముఖ్యం. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ఎవరు మంత్రులు ఉన్నారు, బీసీ వెల్ఫేర్ మంత్రులు ఎవరు ఏంది అనేది కాకుండా ఈ రాష్ట్రంలో 130 కులాలుండి 29% విద్యా ఉద్యోగ రంగాల్లో ఉన్న తర్వాత కూడా స్థానిక ఎన్నికల లోపల బీసీ రిజర్వేషన్ శాతం జరుగుతోంది అధ్యక్ష. కానీ చిత్తశుద్ధిగా మరి మిగతా అన్ని వీటికి సంబంధించి చేయాలనే ఆలోచన ఎప్పుడు రాలే. గౌరవ మాజీ మంత్రి గారు నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది, కులగణనకు సంబంధించిన ప్రభుత్వం చేసింది ఆ రోజు, దాన్ని బయట పెట్టమని నన్ను అడిగుంటే ప్రభుత్వంలో ఉండి కోరితే క్యాబినెట్లో నన్ను కనీసం అడిగితే బాగుంటుండే. అది ఎప్పుడు కూడా బయటికి ఇంతకుముందు అక్బరుద్దీన్ గారు అన్నట్టుగా మేము కూడా అడుగుతాము, దాన్ని బయట పెట్టి ఈరోజు ప్రభుత్వ ఖర్చులతో జరిగింది, దాన్ని బయట పెట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. తప్పకుండా మేము కూడా ఆ అంశం తెలియజేస్తామని అడుగుతాం అధ్యక్ష. తర్వాత పిల్ల గుట్టక ముందే కుల్ల గుట్టినట్టుగా అన్నట్టుగా మంత్రి గారు అనేకమైనటువంటి మేనిఫెస్టోలు ఏం పెడతాను ఏం చేస్తున్నాం అధ్యక్ష. ఒక్కొక్క మాట చెప్తే చాలా అంశాలు ఉన్నాయి. ఈరోజు బలహీన వర్గాల మంత్రిగా ఒక కార్పొరేటర్ బలహీన వర్గాల సీటును వేరే వ్యక్తి తీసుకుని గెలిచిండు అనే దాని మీద కలెక్టర్ ప్రొసీడింగ్ ఇస్తే కూడా ఒక బీసీ మంత్రిగా ఆ బీసీకి అన్యాయం జరిగే విధంగా స్టే చేసినటువంటి పరిస్థితి మీకు నేను రికార్డుతో సాగిస్తాను. ఈ పరిస్థితులలో నేను ఒకటే మళ్ళీ కొడతాను, రాజకీయాలకు సంబంధించి ప్రసంగం ఇవ్వదలుచుకుంటే అనేక మీద దలుచుకుంటాం. కానీ ఈరోజు మనం ఏం చేసినాం, మన అధికారంలో ఏం జరిగింది అనేటువంటి మాట తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తే, సార్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా ఫెడరేషన్స్ చేసినారు అధ్యక్ష. అనేకమైనటువంటి కుల ఫెడరేషన్స్ ఉన్నాయి. ఇంతకుముందు మన పాయల్ శంకర్ గారు మాట్లాడినారు, ఆత్మగౌరవ భవనాలు ఉన్నాయి.